హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం లేదా అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం అంటాం. అంటే వరల్డ్ ఎంఎస్ఎంఈ డే. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అనేసి మనం పిలుస్తాము. ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ అన్నటువంటిది మన యొక్క ఎకానమీస్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉన్నాయి కదా. వాటికి సంబంధించినటువంటి రోల్ని, వాటి యొక్క పొటెన్షియల్ని రికగ్నైజ్ చేస్తూ ప్రతి సంవత్సరం మనము జూన్ 27వ తేదీని ఎంఎస్ఎంఈ డేగా జరుపుకుంటాము. అయితే ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి? ఎందుకు అవి మనకి ఇంపార్టెంట్? ఇవి మనం తెలుసుకోవాలి. అయితే ముందుగా ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? జూన్ 27వ తేదీన. ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి అంటే థీమ్ ఏమిటి అనేసి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి రెసిలియన్స్ అండ్ రీబిల్డింగ్ ఎంఎస్ఎంఈ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నటువంటిది. అయితే మనం చూస్తే మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటివి జూన్ 27వ తేదీని ఇలా ఎంఎస్ఎంఈ డేగా జరుపుకోవాలి అన్నట్టుగా ఎప్పుడు నిర్ణయించింది అంటే 2017వ సంవత్సరం. 2017వ సంవత్సరం ఏప్రిల్లో ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చి దీన్ని నిర్ణయించిందనమాట. అయితే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది అన్ని దేశాలు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అంటే వాటిని రికగ్నైజ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ కోరుకుంటోంది. అయితే మన దగ్గర ఎంఎస్ఎంఈస్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంటాము. ఏంటి ఆ 2 రకాలు అంటే ఒకటి వచ్చేసరికి ఫార్మల్ ఎంఎస్ఎంఈస్ అనేసి పిలుస్తాము, రెండవది వచ్చేసరికి ఇన్ఫార్మల్ ఎంఎస్ఎంఈస్ అనేసి పిలుస్తాము. అయితే మనం చూస్తే ఫార్మల్, ఇన్ఫార్మల్ ఎంఎస్ఎంఈస్ రెండూ కలిపి అన్ని ఫర్మ్స్లో మనం చూస్తే మొత్తం ఎంప్లాయ్మెంట్లో 70% ఇవే ఉన్నాయి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. అలాగే జీడిపి జనరేషన్కి సంబంధించి చూస్తే 50% ఆఫ్ జీడిపి జనరేషన్ అన్నటువంటిది ఎంఎస్ఎంఈస్ నుంచే జరుగుతుంది. అయితే మనము ఈ ఎంఎస్ఎంఈస్ అన్నటువంటివి మన ఇండియన్ ఎకానమీలో వీటి రోల్ని చూస్తే దాదాపు మన యొక్క జీడిపిలో 30% కాంట్రిబ్యూషన్, ఇది వరల్డ్ వైడ్గా అనమాట. మన భారతదేశ జీడిపిలో అయితే 30% కాంట్రిబ్యూషన్ ఈ ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తుంది. మనకి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చూస్తే ఈ సప్లై చైన్కి సంబంధించి ఇదొక ఇంటిగ్రల్ పార్ట్గా చెప్పచ్చు ఎక్స్పోర్ట్ని. అది మొత్తం ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో 48% ఎంఎస్ఎంఈస్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా ఇది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మన దేశంలో అయితే దాదాపు 110 మిలియన్ మంది పీపుల్ ఈ ఎంఎస్ఎంఈస్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఎంఎస్ఎంఈస్కి అంటే వీటిని ప్రమోట్ చేయడానికి ఎంఎస్ఎంఈ సెక్టార్ని మన భారతదేశం తీసుకొచ్చినటువంటి, మన భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము అంటే మనం దీనికి సంబంధించి ఒక మినిస్ట్రీనే తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నటువంటిది క్రియేట్ చేశాము, అవునా? అలాగే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2006లో తీసుకురావటం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎవరైనా కొత్త మైక్రో ఎంటర్ప్రైజెస్ని స్టార్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలుగజేస్తే, అంటే అది రూరల్గా కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కావచ్చు, వాళ్ళకి వర్తించేటటువంటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. అలాగే స్ఫూర్తి అన్నటువంటి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. ఏంటి స్ఫూర్తి అంటే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అనేసి పిలుస్తాము. అలాగే ఆస్పైర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఆస్పైర్ అంటే ఏంటి? ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేసి మనం పిలుస్తాము. ఇది మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అన్నటువంటిది.
అలాగే క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, క్యాపిటల్ సబ్సిడీని తీసుకొచ్చారు. అలాగే ఛాంపియన్స్ అనేటటువంటి ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. ఏంటి ఛాంపియన్స్ అనేటటువంటి పోర్టల్? ఇండియన్ ఎంఎస్ఎంఈస్కి అసిస్ట్ చేయటానికి నేషనల్ మరియు గ్లోబల్ ఛాంపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం, హెల్ప్ చేయటం లాంటివి చేయొచ్చు. అలాగే ఎంఎస్ఎంఈ సమాధాన్ అనేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి వచ్చేసరికి దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ పోర్టల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి మొత్తం డేటా ఇందులో ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈ సంబంధ్ అనేసి ఒక పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ కూడా మనకి ఉంది. దీని ద్వారా ఏంటి అంటే ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే అంటే ఆ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ని మానిటర్ చేయడానికి ఈ ఎంఎస్ఎంఈ సంబంధ్ అనేటటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినవి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తుపాకుల నియంత్రణ చట్టానికి సంబంధించి అమెరికాలో ఏదైతే తుపాకుల నియంత్రణ బిల్లును తీసుకొచ్చారో ఈ బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసి దీనిని చట్టంగా తీసుకురావటం జరిగింది. మనం చూస్తే తుపాకుల నియంత్రణకి కొన్ని దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద చట్టం ఇదే అనేసి చెప్పచ్చు. అయితే టెక్సాస్లో ఇటీవల ఒక బఫేలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు అన్నటువంటిది తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రతినిధుల సభలో 234లో 193 ఓట్ల తేడాతో పాస్ అయింది. బిల్లుకు అనుకూలంగా 14 మంది రిపబ్లికన్లు కూడా ఓటింగ్ చేశారు. అయితే ఇందులో మనం చూస్తే ఈ బిల్లులో ఏముంది అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఒకటి, టెక్సాస్లో అలాగే న్యూయార్క్లో కాల్పులు జరిపింది దాదాపు 18 ఏళ్ల వయసు వాళ్ళే. దీంతో ఇకపై 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనదలిచే వాళ్ళకి నేర రికార్డులు ఉన్నాయా అనేసి ఫెడరల్ అలాగే స్థానిక అధికారులు తనిఖీ చేసేటటువంటి గడువుని ఈ చట్టం అనేటటువంటిది పెంచింది. అయితే ఇప్పటిదాకా ఈ తనిఖీ ప్రక్రియ అనేది మొత్తం 3 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటే ఇప్పుడు దాన్ని 10 రోజులకి పెంచటం జరిగింది. అలాగే గృహహింసకి పాల్పడినట్టుగా చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం భార్య లేదా ప్రియురాలతో కలిసి ఉంటున్నా కూడా అలా లేకపోయినా కూడా తుపాకులు కొనటానికి అర్హులు కారు. అలాగే ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకుల్ని స్వాధీనం చేసుకోవటానికి అధికారులు కోర్టు ఉత్తర్వులు పొందేటటువంటి హక్కుని కల్పిస్తూ ఇప్పటిదాకా అమెరికాలోని 19 రాష్ట్రాలు అలాగే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా చట్టాలు చేయటం జరిగింది. ఈ ప్రక్రియకి ఫెడరల్ ప్రభుత్వం నిధులు సమకూర్చటానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా తుపాకుల అక్రమ రవాణాదారులకి అలాగే ఇతరుల కోసం తుపాకులు కొనే వాళ్ళకి 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలి అన్నట్టుగా ఈ చట్టంలో ప్రతిపాదించారు. అయితే దీనికి సంబంధించి తుపాకుల నియంత్రణ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. మళ్ళీ అధ్యక్షుడి దగ్గరికి రాగానే అధ్యక్షుడు దాని మీద ఆమోద ముద్ర వేసి ఈ బిల్లుకి చట్టరూపం కల్పించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. తుపాకుల విచ్చలవిడి క్రయ విక్రయానికి అడ్డుకట్ట వేస్తూ ఏ దేశం తుపాకుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది? ఏ దేశం? యుఎస్ఏ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దుర్బలత్వం అంటే ఏంటి? వల్నరబిలిటీ అనేసి పిలుస్తాము. వల్నరబిలిటీ అలాగే వైపరీత్యాల యొక్క సంభావ్యతకి సంబంధించింది ఈ ఆర్టికల్. అసలు దుర్బలత్వం లేదా వల్నరబిలిటీ అంటే ఏంటి? మనకి నార్మల్గా ప్రకృతి వైపరీత్యాలంటే ఏంటి? భూకంపాలు, సునామీలు, సైక్లోన్లు ఇలాంటి సహజ వైపరీత్యాలని నివారించటం అనేది మన వల్ల అయితే కాదు. అంటే వాటికి కారణాలు తెలుసుకొని ఆ నష్టాన్ని నివారించే సామర్థ్యాన్ని మనం పెంచుకొని ఆ వల్నరబిలిటీని తగ్గించే చర్యలు మాత్రమే మనం చేపట్టగలం. అయితే దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వీటికి సంసిద్ధంగా ఉండటం, వీటి యొక్క తీవ్రతని తగ్గించటం, వాటికి ప్రతిస్పందించి ఉపశమనం ఇవ్వటం లాంటి చర్యలకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పరిస్థితి అనేది మనకి ఉంది. అయితే ఈ కంటెక్స్ట్లో అసలు వల్నరబిలిటీ అంటే ఏంటి? మనకి భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణ ప్రక్రియలతో కూడినటువంటి ఒక కమ్యూనిటీ అనేది వైపరీత్యానికి గురయ్యేటప్పుడు నష్ట తీవ్రత పెరిగేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ సున్నితత్వ స్థితిని దుర్బలత్వం అనేసి పిలుస్తాము.
అంటే ఒక కమ్యూనిటీ లేదంటే ఒక నిర్మాణం కానీ, ఒక భౌతిక ప్రాంతం కానీ, దాని యొక్క నిర్మాణ స్వభావం అది విపత్తు ప్రాంతానికి లేదా ప్రమాదకర భూభాగానికి ఎంత దూరంలో ఉంది అనేటటువంటి అంశాల ఆధారంగా విధ్వంసానికి లేదా అంతరాయానికి గురయ్యేటటువంటి అవకాశం ఉండే పరిధిని దుర్బలత్వం అనేసి పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనము 2001 సంవత్సరంలో గుజరాత్లో బుర్జ్ ఎర్త్క్వేక్ అన్నటువంటిది సంభవించింది. అవునా? ఈ బుర్జ్ ఎర్త్క్వేక్లోకి వచ్చేసరికి అప్పుడేంటి, భూకంపం వల్ల పట్టణ శివార్లలో నివసించే వాళ్ళకంటే ఇరుకైనటువంటి రోడ్లు, ఎత్తైన భవనాల వల్ల పాత నగరానికి చెందిన వాళ్ళే ఎక్కువగా మరణించారు. అంటే అక్కడ వల్నరబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. మనం వల్నరబిలిటీని మొత్తం 2 రకాలుగా వర్గీకరిస్తాము. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి భౌతిక దుర్బలత్వం అనేసి పిలుస్తాం, ఫిజికల్ వల్నరబిలిటీ అనేసి. రెండవది వచ్చేసరికి సామాజిక ఆర్థిక దుర్బలత్వం, సామాజిక ఆర్థిక దుర్బలత్వం అంటాము. అంటే ఏంటి, సోషో ఎకనామిక్ వల్నరబిలిటీ అనేసి పిలుస్తాం. భౌతిక దుర్బలత్వం అంటే ఏంటి, భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటి కారణంగా నష్టపోయే వ్యక్తులతో పాటు వనరులు కూడా నష్టపోతాయి. అంటే ఎవరు దెబ్బతిన్నారు, ఏం నాశనం అయ్యాయి అనే భావన మీద ఆధారపడి నష్టాన్ని తెలియజేసేది భౌతిక దుర్బలత్వం అంటాము. ఇక సామాజిక ఆర్థిక దుర్బలత్వం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, సముద్ర తీరంలో నివసించే పేదలకి భవనాలు నిర్మించుకోవటానికి అవసరమైనటువంటి డబ్బు అనేది లేకపోవటంతో వాళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. అందువల్ల ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థితి కూడా ఈ నష్ట తీవ్రతని నిర్ధారిస్తుంది. దీన్ని సామాజిక ఆర్థిక దుర్బలత్వం అనేసి పిలుస్తాము. అయితే యుఎన్డిపి అన్నటువంటిది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది 2004 సంవత్సరంలో అపాయం లేదా ముప్పు అనేటటువంటి దానికి సంబంధించి ఒక నిర్వచనం అనేది ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి అంటే, మనకి ఈ ప్రకృతి వైపరీత్యాలు అలాగే దుర్బల పరిస్థితుల మధ్య ఆ పరస్పర చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం రావటం, పర్యావరణ క్షీణత సంభవించటం, అలాగే మరణాలు, గాయాలు ఇలాంటి నష్టాలు జరిగేటటువంటి ఆ సంభావ్యత ఏదైతే ఉంటుందో దానిని అపాయం లేదా ముప్పు అనేసి పిలుస్తామన్నమాట. మనకి విపత్తు నిర్వహణ అంటేనే మౌలికంగా విపత్తు ముప్పుని తగ్గించటం. అంటే విపత్తు వల్ల కలిగేటటువంటి ఆస్తి, ప్రాణ నష్టాల్ని వీటిని తగ్గించాలి అంటే ఆ దుర్బలత్వం లేదా ఆ వైపరీత్యం ఎదుర్కొనే అంశాలనైనా కూడా తగ్గించాలి. అంటే ఈ అపాయం అన్నటువంటిది ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటే, 1 వైపరీత్యం యొక్క ప్రభావం మీద, 2 వైపరీత్యానికి అంటే ఆ వైపరీత్య ప్రభావానికి గురయ్యేటటువంటి అంశాల దుర్బలత్వం మీద, 3 వైపరీత్యాలకు గురయ్యేటటువంటి ఆర్థిక విలువ మీద ఆధారపడి ఉంటుంది. అయితే విపత్తుల్ని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండటం, తీవ్రతని తగ్గించే ప్రయత్నం చేయటంలోనే ఈ ముప్పు నివారణ అనేటటువంటిది సాధ్యమవుతుంది. అయితే ఈ ఏదైనా ఒక వైపరీత్యం అనేది వచ్చిందనుకోండి, అప్పుడు దానికి సంబంధించి నిర్వహణకి కొన్ని దశలు అనేటటువంటివి ఉంటాయి. మనం చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అన్నటువంటిది మనకి ఉంటుందన్నమాట. ఏంటి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్? అసలు విపత్తు నిర్వహణ చట్టం అన్నటువంటి దాన్ని, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చాము? 2005 సంవత్సరంలో తీసుకొచ్చాము. ఈ చట్టం ప్రకారం విపత్తు నిర్వహణలో ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు మొదటి స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం, 2వ స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే 3వ స్థాయిలో అయితే జిల్లా కేంద్రాలు చేపట్టాల్సినటువంటి సంస్థాగత నిర్మాణం, వాటి విధులు లాంటి అంశాలు ఇందులో భాగంగా పెట్టారు. అయితే ఇక్కడ విపత్తు నిర్వహణ అన్నటువంటిది మొత్తం 4 దశల్లో జరుగుతుంది. విపత్తు నిర్వహణ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఏంటి ఈ 4 దశలు అంటే, 1 ప్రతిస్పందన, ఉపశమనం అన్నటువంటిది. అంటే ఏంటి, ఒక విపత్తు జరిగిన వెంటనే స్పందించి ప్రభుత్వాలు లేదా స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు ఇవి అందించే తక్షణ చర్యలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అలాగే ప్రథమ చికిత్స కానీ, ఆహారం కానీ, దుస్తులు, మందులు, అలాగే ఆవాస సహాయక కేంద్రాలు ఇలాంటి తక్షణం అందించే చర్యలన్నీ ఈ దశలోనే జరుగుతాయి. ఇక 2వది వచ్చేసరికి పునరావాసం, పునర్నిర్మాణం అన్నటువంటిది.
అంటే ఏంటి, ఉపశమనం అందిన తర్వాత వాళ్ళకి కనీస జీవనోపాధికి అవసరమైనటువంటి విద్యుత్, కమ్యూనికేషన్లు వాటిని పునరుద్ధరించటం, రోడ్ల మరమ్మతులు లాంటివి చేపట్టడం, ఇవన్నీ పునరావాస చర్యల దశలో జరుగుతాయి. వీటితో పాటుగా కొన్ని రకాల సేవల్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావటం, శాశ్వత ఇల్లు కట్టివ్వటం, ఇలాంటివన్నీ పునర్నిర్మాణ చర్యల కిందికి చెప్తాము. ఇక మూడవది వచ్చేసరికి తీవ్రతని తగ్గించటం. అంటే ఏంటి, విపత్తుల్ని తట్టుకునేటటువంటి భవనాల్ని నిర్మించటం, లేదా వరదల్ని ఆపటానికి దూరంగా గట్లు వేయటం లాంటి నిర్మాణాత్మక చర్యలు. అలాగే విపత్తుల మీద అవగాహన అనేది కల్పించటం, హజార్డ్ మ్యాపింగ్ అనేది చేయటం, తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం, ఇలాంటివి నిర్మాణాత్మక చర్యలు. ఇవి చేపట్టడాన్ని తీవ్రతను తగ్గించే చర్యలుగా మనం భావిస్తాము. ఇక నాలుగవది వచ్చేసరికి సంసిద్ధత లేదా ప్రిపేర్డ్నెస్ అనేసి పిలుస్తాము. ఏంటి సంసిద్ధత అంటే, ఈ వైపరీత్యాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ముందుగా ఆ విపత్తు నష్టాన్ని అంచనా వేసి ప్రణాళికలు తయారు చేసుకోవటం, అక్కడ ప్రజలకు హెచ్చరికలు జారీ చేయటం, జనాన్ని తరలించటం, ఇలాంటి వాటన్నింటినీ అంటే ఇలాంటి సన్నాహాలన్నింటినీ సంఘటితం చేసి పునరావృతమైనటువంటి విపత్తులు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటాన్ని మనము సంసిద్ధత అంటాము. అంటే ఈ సంసిద్ధత అన్నటువంటిది ఒక విపత్తుకు మరొక విపత్తుకు మధ్య సమయం మీద ఆధారపడి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుగంధ ద్రవ్య ఉత్పత్తుల ఎగుమతులకి సంబంధించి. ఇవి 2020-21లో 31,000 కోట్లకి పెరిగితే, గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో మాత్రం ఎగుమతులు అనేవి ఈ రేంజ్లో జరగట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సుగంధ ద్రవ్యాల్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు? అవి ఏవి? ఎన్ని రకాలుగా విభజిస్తారు? మొత్తం 3 రకాలుగా విభజిస్తారు. అవి ఒకటి వచ్చేసరికి వృక్ష సంబంధ సుగంధ ద్రవ్యాలు అంటాము. అంటే ఏంటి వృక్ష సంబంధ సుగంధ ద్రవ్యాలంటే? ఫర్ ఎగ్జాంపుల్ మనం దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, లవంగాలు ఇలాంటివి వృక్ష సంబంధమైన సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి. రెండవది వచ్చేసరికి గింజ సుగంధ ద్రవ్యాలు అంటాం. అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు ఇలాంటివన్నీ గింజ సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి. ఇక మూడవ కేటగిరీ వచ్చేసరికి ఇతర సుగంధ ద్రవ్యాలు అంటాం. అంటే మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం ఇలాంటివన్నమాట. ఇవి మాత్రమే కాకుండా మిరప, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి వాటిని కూడా మనము సుగంధ ద్రవ్యాలుగా చెప్పచ్చు. అయితే భారతీయ సాంప్రదాయ పంటల్లో, పిండి వంటల్లో కూడా సుగంధ ద్రవ్యాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, గ్యాస్ సంస్థ అయినటువంటి గెయిల్తో పాటుగా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ యొక్క చైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ వెంకట్రామన్ కృష్ణమూర్తి మరణించటం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఈయన. దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అత్యధిక లాభాలు ఆర్జించే సంస్థలుగా తీర్చిదిద్దినటువంటి ఈయనని పబ్లిక్ సెక్టార్ రంగ పితామహుడు అనేసి అభివర్ణిస్తాము. మారుతి 800 కార్ని భారత్లో ఈయనే ప్రవేశపెట్టారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకి పితామహుడిగా వర్ణించే వ్యక్తి ఇటీవల మరణించారు. అతని పేరేమిటి? డాక్టర్ వెంకట్రామన్ కృష్ణమూర్తి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 276 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి టీ హబ్ 2 భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28వ తేదీన ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ హబ్ ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ కాబోతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే టీ హబ్ ద్వారా కొత్త ఆలోచనలు, అంకురాల యొక్క ఆవిర్భావాన్ని కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. వీటి ద్వారా ఇంకొన్ని కొత్త ఆలోచనలు, మరికొన్ని అంకురాల ఆవిర్భావం అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఏ ప్రదేశంలో నెలకొల్పిన టీ హబ్ 2 భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి జూన్ 28న ప్రారంభించనున్నారు? ఏ ప్రదేశం? రాయదుర్గం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి. ఈ పథకం ఏంటి అంటే, విద్యార్థుల యొక్క తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని డిపాజిట్ చేస్తారు. ఇలా చేయటం ద్వారా తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించేలా ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని కింద వరుసగా 3వ ఏడాది అంటే 2021-22 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్నటువంటి 82,31,502 మంది విద్యార్థులకి
విద్యార్థులకి లబ్ధిని చేకూరుస్తూ మొత్తం 6,595 కోట్ల రూపాయల్ని వాళ్ళ యొక్క అకౌంట్స్లో, అంటే ఆ పిల్లల యొక్క తల్లుల అకౌంట్స్లో జమ చేయబోతున్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 3వ ఏడాది జగనన్న అమ్మఒడి పథకం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతోంది? ఎన్ని కోట్లు? 6,595 కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి అసఫ్ జాహీల పరిపాలనకి సంబంధించి. తెలంగాణలో అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ సంస్థానం అన్నటువంటిది వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా చివరి పాలకుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన యొక్క కాలంలో చాలా నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రజా ఉపయోగ కార్యక్రమాలు అనేవి జరిగాయి. మనం చూస్తే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన మహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. 7వ అసఫ్ జాహీ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. చివరి అసఫ్ జాహీ పాలకుడు కూడా. ఈయన కాలంలోకి వచ్చేసరికి హైదరాబాద్ అన్నటువంటిది అన్ని రంగాల్లో ప్రగతిని సాధించింది. మనం చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి మద్దతుగా నిలిచినటువంటి నిజాం వాళ్ళకి ధన సహాయం చేశాడు. యుద్ధం తర్వాత నిజాంకి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రిటన్ రాజు వర్తమానం కూడా పంపారు. అలాగే ఉస్మాన్ అలీ ఖాన్ అంతకు ముందున్నటువంటి హిజ్ హైనైజ్ ద నిజాం అనేటటువంటి బిరుదుని బ్రిటిషర్లు 1918వ సంవత్సరం జనవరి 14వ తేదీన హిజ్ అలెగ్జార్డ్ హైనస్ అనేటటువంటి ఆ బిరుదుగా మార్చి అతని హోదాని పెంపొందించటం జరిగింది. అలాగే 1912వ సంవత్సరంలో ఆంగ్లేయులు నిజాంని నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో సత్కరించారు. 1918వ సంవత్సరంలో ఉర్దూ బోధన భాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఏర్పడింది. భారతదేశ భాష బోధనాంశంగా ఏర్పడిన మొదటి విశ్వవిద్యాలయం ఏది అని అడిగితే మనము ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేసి చెప్తాము. అలాగే 1922లో ఈయన తన పరిపాలనా శాఖ నుంచి న్యాయశాఖని వేరు చేశారు. మనకి చూస్తే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 50 అన్నటువంటి దీని గురించి తెలియజేస్తుంది. అది అప్పట్లోనే ఆయన తన పరిపాలనా శాఖ నుంచి న్యాయశాఖని వేరు చేయటం జరిగింది. అయితే అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించి 200 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా నిజాం 1923వ సంవత్సరంలో చౌమహల్లా ప్యాలెస్లో ఉత్సవాన్ని నిర్వహించారు. 1931 నవంబర్ 12వ తేదీన టర్కీ మాజీ సుల్తాన్ అయినటువంటి అబ్దుల్ మజీద్ ఖాన్ కుమార్తె అయినటువంటి దుర్ఖానాని, మేనకోడలైనటువంటి నీలోఫర్ని నిజాం కుమారులకి ఇచ్చి ఫ్రాన్స్లో వివాహాలు జరిపించారు. అయితే మనం చూస్తే 1937వ సంవత్సరం జనవరి 13వ తేదీన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపించారు. అలాగే మూసీ నది వరద నివారణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహాయంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారు. మనం చూస్తే ఈ ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ ఇవి ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కదండి. మనకి జీవో అన్నటువంటి దీనికి సంబంధించి తీసేయటం జరిగింది. అలాగా ఈ ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1931వ సంవత్సరంలో నిజాం సాగర్ అన్నటువంటి దాన్ని పూర్తి చేయటం జరిగింది, నిజాం సాగర్ ప్రాజెక్ట్. అలాగే నిజాం 1914లో పురావస్తు శాఖని నెలకొల్పటం జరిగింది. అలాగే పబ్లిక్ గార్డెన్లో 1930లో స్టేట్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. మనం చూస్తే ఈ 1930లో ఏదైతే స్టేట్ మ్యూజియంని ఏర్పాటు చేశారో ఈ స్టేట్ మ్యూజియంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అజంతా శిల్పాల యొక్క ప్రతిరూపాలు ఉన్నటువంటి మ్యూజియం మన దేశంలో ఇదొక్కటే. అలాగే నిజాం 1926లో ఉస్మానియా మెడికల్ కళాశాల, 1929లో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల, 1936లో సెకండరీ విద్యా బోర్డులను కూడా ప్రారంభించటం జరిగింది. అలాగే రైల్వే సౌకర్యాలని తీసుకొచ్చారు, కొన్ని సంస్కరణల్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఎద్దుల పోటీలు, కోడి పందాలు, అలాగే నవాబులు పాచికల్ని విసిరి తమ ప్రాంతాలని పాలించే సంప్రదాయం, దేవదాసి వ్యవస్థ వీటన్నింటినీ నిషేధించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గానా బజానాలు, నాట్యం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నియంత్రించాడు.
కోర్టు గదుల్లో పొగ తాగటాన్ని నిషేధించాడు. అలాగే 1922లో మరణశిక్షని రద్దు చేశాడు. ఉచిత ప్రాథమిక విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే చాలా రవాణా సౌకర్యాలు కూడా మనం చూస్తే 1938వ సంవత్సరంలో వాయుమార్గ రవాణా అనేది ప్రారంభమైంది. 1940 సంవత్సరం నాటికి వాయుమార్గ రవాణా వ్యవస్థ బేగంపేట్ కేంద్రంగా పైలట్లకి శిక్షణ ఇచ్చేది. అలాగే 1945లో దక్కన్ ఎయిర్వేస్ని నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్వేస్ కలిసి నిర్వహించేవి. అయితే ఇందులో 1946 నుంచి విమానాల రాకపోకలు అనేవి ప్రారంభమయ్యాయి. 1879లో నిజాం స్టేట్ రైల్వే శాఖ అనేది ఏర్పడింది. 1874వ సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వాడికి అనే ప్రదేశానికి వెళ్లే రైలు మార్గాన్ని హైదరాబాద్ ప్రభుత్వం ప్రారంభించింది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ని నిర్మించారు. దీన్నే హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. అలాగే 1921లో మొదటి ప్యాసింజర్ రైలు అన్నటువంటిది ఈ స్టేట్ నుంచి ప్రారంభమైంది. మనకి ఉర్దూ భాషలో నాంపల్లి అంటే నామ్ అంటే తడితడిగా ఉన్నటువంటి భూభాగం, పల్లి అంటే ప్రాంతం అనేసి అర్థం. అలాగా కాచిగూడ రైల్వే స్టేషన్ తర్వాత వచ్చింది. అలాగే 1899లో హైదరాబాద్ నుంచి మన్మాడ్ వరకు రైలు మార్గం అనేది ప్రారంభమైంది. ఇలాగా వివిధ రవాణా సౌకర్యాలు అనేవి వచ్చాయన్నమాట. ఆ తర్వాత సాలార్ జంగ్ 1853వ సంవత్సరంలో నజీరుద్దౌలా కాలంలో దివాన్ అంటే ప్రధాని అనేసి అనమాట, దివానుగా నియమితుడయ్యాడు. ఈయన యొక్క అసలు పేరు నవాబ్ తురబ్ అలీ ఖాన్. మనకి చాలా సంస్కరణల్ని ఈయన కూడా తీసుకురావటం జరిగింది. 1875వ సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ఈయన ప్రవేశపెట్టాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు అనేసి సాలార్ జంగ్ అని ఇవ్వకుండా ఇలాగా నవాబ్ తురబ్ అలీ ఖాన్ అని ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే సాలార్ జంగ్ 1865వ సంవత్సరంలో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. జిలాబందీ అనేసి అంటే ఏంటి? జిల్లాలుగా, సుబాలుగా రాజ్యాన్ని విభజించాడనమాట. సుబాకేమో అధికారి సుబేదార్, తాలూకాదార్ ఏమో జిల్లాకి అధికారి, ఇతన్నే తహసీల్దార్ అని కూడా పిలుస్తారు. ఇలా తాలూకాదార్లు ఎవరైతే ఉన్నారో అంటే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పనిని పర్యవేక్షించేందుకు మళ్ళీ మజ్లిస్ ఈ మల్ గుజరీ అనేటటువంటి ఒక పాలనా సంస్థని ఏర్పాటు చేశారు. అలాగే 1868లో సదర్ ఉల్ మహం అనేటటువంటి పేరుతో 4 మంత్రుల్ని నియమించి పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలు, 4వ మంత్రికేమో ప్రజా సంక్షేమం, విద్య, ఆరోగ్య స్థానిక సంస్థల్ని అప్పగించారు. అలాగే ఆర్థిక సంస్కరణలకి సంబంధించి కొన్ని అంటే కేంద్ర ఖజానాని ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించటం, అలాగే హాలీ సిక్కా అనేటటువంటి కొత్త రూపాయిని ప్రవేశపెట్టారు. ఎవరు హాలీ సిక్కా అనేటటువంటి రూపాయిని ప్రవేశపెట్టారు అంటే సాలార్ జంగ్. అలాగే నాణేల ముద్రణ కోసం కేంద్ర ముద్రణాలయాన్ని హైదరాబాద్లో, ప్రాంతీయ ముద్రణాలయాల్ని గద్వాల్, నారాయణపేటల్లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీస్ సంస్కరణలకి సంబంధించి 1865కు ముందు హైదరాబాద్ రాజ్యంలో పటిష్టమైనటువంటి పోలీస్ వ్యవస్థ అనేది లేదు. సాలార్ జంగే మహ్కామా ఈ కోత్వాలీ అనేటటువంటి పోలీస్ శాఖని ఏర్పాటు చేశారు. అలాగే నిజామత్ అనేటటువంటి పేరుతో ఒక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ సూపరింటెండెంట్ నేమో మహతామీన్ అనేసి, ఇన్స్పెక్టర్ నేమో అమీన్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు. అలాగే కొన్ని న్యాయ సంస్కరణల్ని కూడా తీసుకురావటం జరిగింది. సుప్రీంకోర్టుని మజ్లిస్ ఈ మురఫా అనేసి, ప్రధాన న్యాయమూర్తినేమో నాజిమ్ అనేసి, హైకోర్టుని మహ్కామా ఈ సదర్ అనేసి వ్యవహరించేవాళ్ళు. ముస్లిం చట్టాల అమలుకేమో దారుల్ కాజీ కోర్టు, మత సంబంధ విరాళాల విచారణకేమో మహ్కామా ఈ సదారత్ అనేటటువంటి కోర్టులు అనేవి ఉండేవి. అలాగా వివిధ రకాల న్యాయ సంస్కరణల్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి రోహిల్లా, పఠాన్, అరబ్లను శిక్షించడానికి ఒక ప్రత్యేక న్యాయస్థానాల్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే విద్యా సంస్థలు కూడా మనం చూస్తే 1855వ సంవత్సరంలో దారుల్ ఉల్మ్ ఉన్నత పాఠశాల అనేసి, 1870లో సిటీ హై స్కూల్ అనేసి, అలాగే చాదర్ఘాట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ తరగతుల్ని మద్రాసా ఏ అలియాలో విలీనం చేసి దాన్ని 1887వ సంవత్సరంలో
దానిని నిజాం కళాశాలగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ నిజాం కళాశాల యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు అంటే అఘోరనాథ చట్టోపాధ్యాయ. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని రాకపోకల సౌకర్యాలని కల్పించటం జరిగింది. కొన్ని ఇతర సంస్కరణల్ని కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తే చివరికి క్రీస్తుశకం 1883 సంవత్సరంలో కలరా వ్యాధి సోకి సాలార్ జంగ్ మరణించారు. క్వశ్చన్ చూడండి, మహ్కామా ఈ కోత్వాలీ అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేసిన అసఫ్ జాహీ పాలకుడు ఎవరు? సాలార్ జంగ్. ఇక్కడ మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. చూడండి, 1వది పార్లమెంట్ శాసనాధికారాలకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆర్టికల్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించిన అంశాలు, ఆర్టికల్ 71 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు. ఏవి సరైనవి అంటే అన్నీ సరైనవే. మన దేశంలో జాతీయ స్థాయిలో తొలిసారిగా ఏ చట్టం ద్వారా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు? ఏ చట్టం ద్వారా? మాంటెగో చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919. పార్లమెంట్ కేంద్ర నిర్వాహక వర్గాన్ని నియంత్రించే పద్ధతిని గుర్తించండి. వేటి ద్వారా? కోత తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా, విశ్వాస తీర్మానాల ద్వారా, ద్రవ్య బిల్లులు బడ్జెట్ని తిరస్కరించటం ద్వారా, ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టడం ద్వారా. దేని ద్వారా అంటే వీటన్నింటి ద్వారా. 4వది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరించగలదు? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 368 ప్రకారం. అవేంటి అంటే 1 సింపుల్ మెజారిటీ అన్నటువంటిది, 2వది వచ్చేసరికి స్పెషల్ మెజారిటీ అన్నటువంటిది, 3వది వచ్చేసరికి స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాల్సి ఉంటుంది. అలా 3 రకాలుగా. ఇక చివరిగా 5వ క్వశ్చన్ వచ్చేసరికి పార్లమెంట్ అనుమతి లేనిదే ప్రజల వద్ద నుంచి నూతన పన్నులు వసూలు చేయరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఏది? ఆర్టికల్ 265 అన్నటువంటిది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి తపన్ కుమార్ డేకా. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖకు చెందిన పరిశోధక బృందం కనుగొన్న మాంసాహార మొక్క శాస్త్రీయ నామం ఏమిటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.